హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్ ఆకెల్లా. హీర్ ఈజ్ మై నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం జూనియర్, స్టారింగ్ కిరీటి, శ్రీలీల, రావు రమేష్ గారు, తర్వాత రవిచంద్రన్ గారు, ఇంకా చాలా పెద్ద పెద్ద యాక్టర్సే ఉన్నారు. సో సినిమా ఎలా అనిపించింది, నాకు ఎలా ఉంది అనేది నేను చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మూవీ ఒక డెబ్యూట్ యాక్టర్కి కావాల్సిన హంగు హార్బాటాలు అన్నీ చేసి, ఒక రొటీన్ స్టోరీ అయినా సరే ఆ డెబ్యూట్ యాక్టర్ని ఎలా అయితే ప్రజెంట్ చేయాలో అలా ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ అయితే బాగా సక్సెస్ అయ్యాడు అనిపించింది. అండ్ సినిమా విషయానికి వస్తే ఓకేష్ అనిపించింది, అంత తోపని నేను అన్నాను. ఎందుకు అని అంటే సినిమా అంతా మనం ఎక్స్పెక్ట్ చేసేటట్టే వెళ్తూ ఉంటుంది. కొన్ని సీన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయకపోయినా కూడా ఓవరాల్గా సినిమా అనేది అలా ఎక్స్పెక్ట్ చేసినట్టే వెళ్తూ ఉంటుంది. శ్రీలీలకి పెద్ద క్యారెక్టర్ ఏం లేదు, ఏదో డ్యాన్స్ కోసం చిన్న చిన్న బిట్స్ కోసం పెట్టినట్టు అనిపించింది. కానీ ఆ చేసినంతలో బాగానే చేసింది. ఆఫ్ కోర్స్ ఆ డ్యాన్స్ వైరల్ వయ్యారి సాంగ్ అయితే ఎరక్కొట్టేసింది. అండ్ కమింగ్ టు హీరో, ఆయన ఫస్ట్ సినిమా ఇది. ఫస్ట్ సినిమా అంటే మనకి బాగా గుర్తొచ్చేది, నాకు తెలిసినంత వరకు అల్లుడు సీను ఇస్ ద బెస్ట్ డెబ్యూట్ మూవీ అనిపిస్తుంది నాకు. సో దాన్ని మించి అయితే ఇది లేదు. కానీ ఎందుకు చెప్తున్నాను అని అంటే, కమర్షియల్ ఫైట్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, కామెడీ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, అండ్ ఎవ్రీథింగ్ దాంట్లో మిక్స్ అయ్యి ఎమోషన్స్తో కూడా ఉంటుంది. అలాగే దీన్ని కూడా ట్రై చేశారు, ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది, ఫైట్స్ పర్లేదు, మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ చించి అవతలేసాడు, సాంగ్స్ అంత అనిపించలేదు. మెయిన్లీ హీరో పర్ఫార్మెన్స్ వచ్చేసరికి మాత్రం చాలా బాగా చేశాడు. ఎందుకంటే ఫస్ట్ సినిమాకి ఒక హీరోకి క్లోజప్ షాట్స్ అనేవి పెడితే చాలా షై ఫీల్ అనేది కనపడుతూ ఉంటుంది, కానీ దీంట్లో చాలా కాన్ఫిడెంట్ యాక్టింగ్ అనేది నాకు అనిపించింది. సో ఓవరాల్గా హీరో బాగానే చేశాడు, డ్యాన్స్ అయితే ఎరగదీసి అవతలేసాడు. సో కొత్త డ్యాన్సర్ అయితే మనకి ఇండస్ట్రీలోకి మళ్ళీ వచ్చాడు అనిపించింది. డైరెక్టర్ పరంగా చూసుకుంటే ఒక రొటీన్ స్టోరీ తీసుకున్నా కొన్ని చోట్ల ల్యాక్ పాయింట్స్ ఉన్నా ఓకేయిష్ మూవీ అనిపించింది. బట్ డెబ్యూట్ మూవీ కాబట్టి వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ మన థియేటర్కి వెళ్ళి కూర్చుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నేను ఒకటే చెప్తా, థియేటర్కి వెళ్ళాలి అని అనుకుంటే టైం పాస్కి ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళి చూసేయండి, థియేటర్లో నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ ఆకెల్లా. బాయ్.